పాపకి యాక్సిడెంట్ అయింది అంతేగా? అయింది. రక్తం పోయింది. చాలా రక్తం పోయింది. ఆహా, మన హాస్పిటల్లోనే జాయిన్ చేశారు కదూ? అది నా మానవత్వం. ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. అది నా బాధ్యత. అదేదో దెబ్బ తగిలిన చోటే అంబులెన్స్ కి ఫోన్ చేసి పాపని వాళ్ళకి అప్పచెప్పేసి ఫంక్షన్ కి రావచ్చు కదా. ఫంక్షన్ వదిలేసి దగ్గరుండి మీరే ట్రీట్మెంట్ ఇవ్వాలా? మాట్లాడరే. దగ్గరలో ఏదో ఒక హాస్పిటల్ కి పంపొచ్చు కదా. పరాయి వాళ్ళైతే పంపొచ్చు, కానీ ఆ పాప మన శ్రీకన్య మనవరాలు శృతి. దేవుడా, మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పేశానే. శ్రీకన్య మనవరాలా? మన హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న శ్రీకన్య మనవరాలు. బాధ్యత లేకుండా వేరే హాస్పిటల్కి ఎలా పంపించను శృతి? మరి శ్రీకన్య లేదా? ఎందుకు లేదు? హాస్పిటల్లోనే ఉంది. శ్రీకన్య ఉంది, పాప తల్లి వచ్చింది. ట్రీట్మెంట్ జరిగాక ఎంత ఆనందపడ్డారో. అప్పటికి శ్రీకన్య చెప్తూనే ఉంది, సార్ మీరు ఫంక్షన్కి వెళ్ళండి, శృతి మేడం ఫీల్ అవుతారు. కానీ నేను ఏం చెప్పానో తెలుసా? నా భార్య మానవతావాది. ఈ విషయం నేను శృతికి చెప్పాను. తనే పాపకి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఫంక్షన్కి రాకపోయినా పర్వాలేదు అని చెప్పాను. ఆ మాట వినగానే శ్రీకన్య, పాప తల్లి నీకు చేతులెత్తి దండం పెట్టారు శృతి. అయ్యో పాపం చిట్టి తల్లి. నువ్వు వాళ్ళ దృష్టిలో దేవత వైపోయావు శృతి. పాప బాగుందా? ట్రీట్మెంట్ ఇచ్చిందెవరో? మీ ఆయన. చాలా బాగుంది. చాలా గొప్ప పని చేశారండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఫంక్షన్కి రాలేకపోయానే, నిన్ను బాధ పెట్టానే. ఫంక్షన్ కన్నా ప్రాణం మిన్న. మీరు ఒక నిండు ప్రాణం నిలబెట్టారు. అది చాలండి, అది చాలు. పైగా నిన్ను దేవత అన్నారు. నేను దేవతనైతే మీరు దేవుడే కదండి. నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటది? ఏం లేదు. ఏది ఏమైనా మీరు గ్రేట్ అండి. వామ్మో, అబద్ధానికి ఇంత పవర్ ఉంటుందా? అనవసరంగా తొందరపడ్డాను, సారీ అండి. చచ్చా, దేవతలు సారీలు చెప్పకూడదు. పోండి. ఎక్కడికి? వాష్రూమ్ కి ఫ్రెష్ అయి రండి. అలాగే. అమ్మా, ఇన్నాళ్ళు నిజం చెప్తే రాని రెస్పాన్స్ ఒక్క అబద్ధం చెప్తే వచ్చిందే. ఇదేదో బాగుంది. ఏదైతేనే సేఫ్గా బయటపడ్డాను. ఇక ఏ సమస్య లేదు. తీరని ఆశ, తీర్చలేని కోరిక కోరి నువ్వు తప్పు చేశావు. కాని దాన్ని అయినట్టు, జరగని దాన్ని జరిగినట్టు, అబద్ధాన్ని నిజం చేసి నిన్ను నమ్మించి ఈవిడిగారు తప్పు చేసింది. మారితే పెళ్లంగా ఉండేది, మారడంలో ఫెయిల్ అయిపోయింది. కాబట్టి అది ఎప్పటికీ నా మనసులోకి రాదు, రాలేదు. నన్ను క్షమించండి అత్తయ్య. ఎందుకమ్మా క్షమాపణ? నాకు అబద్ధం చెప్పినందుక, లేక వాణ్ణి మార్చుకోలేనందుక? ఇంతటి దురదృష్టవంతురాలు మీకు కోడలిగా ఈ ఇంటికొచ్చినందుకు. అమ్మా లయ, నువ్వు దురదృష్టవంతురాలివి కాదమ్మా.
అలాంటి విలువలు లేని కొడుకును కన్నందుకు నేనే నిజమైన దురదృష్టవంతురాల్ని. అత్తయ్య 7 ముళ్ళు 7 అడుగులు ఎంతటి మూర్ఖుణ్ణైనా మారుస్తానని నమ్మానమ్మా. అందుకే విడిపోతానన్న వాణ్ణి నీకు ముడివేసి నీ గొంతు కోసిన దౌర్భాగ్యురాలనయ్యానమ్మా. అంత మాట అనకండి అత్తయ్య, నేను తట్టుకోలేను. తల్లి లాంటి మీరే నాకు అండగా లేకపోతే నేనెక్కడ దాన్ని? మీ అబ్బాయి దృష్టిలో భార్య స్థానాన్ని పోగొట్టుకున్నాను. ఇంకా మీ కోడలిగా ఈ ఇంట్లో ఉంటున్నాను అంటే అది మీ గొప్పతనం. కానీ ఆ గొప్పతనానికి నా పెరిగితన కృతజ్ఞత తట్టుకోలేకపోతుంది. మీరు కోరుకున్న ఆనందం నా కాపురం, మీరు కలగన్న సంతోషం నా జీవితం. కానీ ఏది నెరవేర్చలేకపోయానత్తయ్య. నీది పిరికితనం కాదమ్మా, నీతో మనువైన వాడికి మనసిచ్చి సహనంతో ఆ మనువు నిలబెట్టుకోవాలని చూసిన మంచితనం. సాంప్రదాయానికి కట్టుబడి మనసుని చంపుకోకుండా కట్టుకున్నవాణ్ణి మార్చుకోవాలని కలలుగన్న గొప్పదానివి. కాని నీ మంచితనాన్ని గొప్పదనాన్ని గుర్తించలేని వాడి కర్కశత్వం. ఏం చేయగలం? నమ్ముతానత్తయ్య, నన్ను నేను నమ్ముతాను. మీరంటున్న సంప్రదాయాన్ని, నేను నమ్మిన సంస్కృతిని పక్కన పెట్టి ఆయన పక్కన నిలబడ్డానికి ప్రయత్నిస్తానత్తయ్య. పిచ్చిదానా, ఇంకా నీ ప్రయత్నం ఫలిస్తుందనే అనుకుంటున్నావా? ఇంకా నీ నమ్మకం నిలబడుతుందని అనుకుంటున్నావా? లేదమ్మా, అది జరగదు. వాడు మారడు, నేను అర్థం చేసుకోడు. మారడానికి మనసుందత్తయ్య. మనిషికి దేవుడిచ్చిన వరం మనసుకి మారే గుణం ఇవ్వటం. ఆ గుణానికి బలాన్ని చేకూరుస్తుందని నా నమ్మకం. అసలు మారిన మనసు మనసే కాదత్తయ్య. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను, నాకు ఇంకొక అవకాశం కావాలి. వాడికి నచ్చినట్టుగా మెలిగి నీ ప్రేమనివ్వాలనుకున్నా, కాని వాడు మారడానికి నీకే ఒక అవకాశం ఇచ్చానన్నాడు. అవకాశం వచ్చింది, కాని వాడు కళ్ళున్న గుడ్డివాడు. ఆ గుడ్డివాడి ముందు అభాస్పాలయ్యావు కదమ్మా. ఇంకెలా వాడి కళ్ళు తెరిపిస్తావు? మీ అబ్బాయి గుడ్డివాడు కాదు, పిచ్చివాడు కాదు, 25 ఏళ్ల పిల్లవాడత్తయ్య. పిల్లలు ప్రతి మనిషిలో వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళలాగా ఎదుటి వాళ్ళు మెదలాలి అనుకుంటారు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది అత్తయ్య? తను బిడ్డలాగే నటిస్తుంది, ఆ పిల్లాడిలాగే ప్రవర్తిస్తుంది. ఇప్పుడు నేను చేయాల్సింది కూడా అదే అత్తయ్య. వాడికి పిల్లాడి మనస్తత్వాన్ని నువ్వనుకుంటున్నావమ్మా. వాడికి మనసే లేదని నేనంటున్నాను. ఆ మనసే ఉంటే ఈ అమ్మను నమ్మించి నీతో గుడికొచ్చి నిన్ను దారిలో వదిలేసేవాడే కాదు. వాడికి మనసు అనేదే ఉంటే ఈ అమ్మకు మాటిచ్చి నీతో సంతోషాన్ని పంచుకుంటానని చెప్పి నీ చెయ్యి పట్టుకుని వెళ్ళి అక్కడ నిన్ను చిత్రవద చేసేవాడు కాదమ్మా. వాడు మూర్ఖుడు కాబట్టి నన్ను నమ్మించి మోసం చేశాడు. మరి నువ్వెందుకమ్మా ఈ అత్తయ్యతో అబద్ధం చెప్పా? మెచ్చుకుంటాను. నా చిన్న కొడలు సాంప్రదాయానికి ప్రతీక, సంస్కారానికి చిరునామా, తప్పటడుగు వేయదు. నీకు ప్రతి క్షణం ఈ అత్తయ్య తోడుగా ఉంటుందమ్మా.
ఇది చాలత్తయ్య. ఇన్నాళ్ళు అబద్ధాన్ని నమ్మారు, ఇప్పుడు నిజాన్ని నమ్మండి. గోపి, దీపిక ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉంది గోపి. ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు, ఐఎమ్ ఫైన్. టాబ్లెట్స్ వేసుకున్నావా? దీపిక, టెన్షన్ ఏం పెట్టుకోవద్దు. టైంకి టాబ్లెట్స్ వేసుకుని టైంకి ఫుడ్ తీసుకో. గోపి, నిజంగా నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. నువ్వే లేకపోతే. దీపిక ప్లీజ్, ఏంటా మాటలు? ఇది నా బాధ్యత. ఇంకెప్పుడు నువ్వు ఇలా మాట్లాడుకో. ఏ అవసరం ఉన్నా మొహాట పడుకో, నాకు కాల్ చెయ్యి, ఓకేనా? అలాగే గోపి, థ్యాంక్ యూ. బాయ్. అమ్మో, నా పెళ్ళాన్ని నమ్మడానికి వీల్లేదు. ఫోన్ చెక్ చేసినా చేస్తుంది. ఇప్పుడు కానీ డైల్ కాల్స్లో దీపిక నెంబర్ చూసిందనుకో, నా పని అవుట్. డిలీట్ చేసేస్తే సరే. ఎస్. ఏంటిది? ఇంత పొద్దున్నే ఎవరితో మాట్లాడుతున్నాడు? సీక్రెట్ ఏమీ లేకపోతే బెడ్రూమ్లోనే ఫోన్ మాట్లాడేవాడు కదా. బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. అంటే ఏదైనా దాస్తున్నారా? చెప్తా. అసలు నమ్మడానికి వీల్లేదు. గుడ్ మార్నింగ్ శృతి. అరే, లేవడం రెడీ అవడం కూడా అయిపోయిందా? మీరు రెడీ అవ్వండి. అవును, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. 5 minutesలో రెడీ చేస్తా. ఇదేంటి, ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడాడు, కానీ ఈ టైంలో ఇన్కమింగ్ నంబర్ లేదు, అవుట్ గోయింగ్ నంబర్ లేదు. ఈ ఫోన్లో అంటే నిన్న రాత్రి లాస్ట్ కాల్ నాకే చేసినట్టుంది. మరి ఇప్పటిదాకా మాట్లాడిన నంబర్ డిలీట్ చేశాడా? డౌటే లేదు, ఏదో జరిగింది. అంటే నిన్న పాప యాక్సిడెంటు, ట్రీట్మెంటు అని చెప్పిందంతా అబద్ధమా? ఇప్పటికి 10 సార్లు నన్ను దేవతా దేవత అని ఐస్ చేశాడు. ఆ పొగడ్తలకి అబద్ధాన్ని నిజమని నమ్మేశాను. నో, తేల్చుకోవాలి. శృతి, నేను ఫ్రెష్ అయిపోయాను. గుడ్. ఏ డ్రెస్ వేసుకోండి. థ్యాంక్ యూ డార్లింగ్. నిజ శృతి, ఓ పాపని ఈ చేతులతో కాపాడాను. ఆ పాపని దగ్గరుండి మన హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి సేవ్ చేశాను. నేను పెడతాను. ఆహా, కట్టుకున్న పెళ్ళాం మొగుడు షర్టు బటన్స్ పెడుతుంటే ఆ కిక్కే వేరబ్బా.
వస్తాను. షూ పాలిష్ చేస్తాను. థ్యాంక్స్ శృతి. నువ్వు ఉత్త శృతివి కాదు, సతీ సావిత్రివి, నా జాజికాయ జాపత్రివి. వాట్? సారీ శృతి, ఓడు బాగుందని వాడాను. పొగడ్తా. ఇదిగోండి మీ శృతి. థ్యాంక్ యూ డియర్. బాయ్. ఒక్క నిమిషం. పదండి. ఎక్కడికి? నేను మీతో వస్తున్నానండి. నువ్వెక్కడికి? హాస్పిటల్కే కదండి. పదండి. దేనికి శృతి? నిన్న యాక్సిడెంట్ జరిగిన పాపని చూడ్డానికి. ఏమండి? ఏమైందండి? ఏమండి? లేవండి, లేవండి. ఏమైంది? అనవసరంగా నోరు జారాను. నోరు జారారా? చిచి, కాలు జారాను, అందుకే కదా పడ్డాను. పడితే పడ్డారు, వెళ్దాం పదండి. అయ్యో శృతి, ఇప్పుడు నువ్వెందుకు? నేను చూసుకుంటాను కదా పాపని. ఛా, అలా అంటారేంటండి? అంత మంచి పాపని చూడకపోతే ఏం మర్యాదగా ఉంటుంది చెప్పండి? నిన్ననే చాలా మర్యాద ఇచ్చారు కదా శృతి, మళ్ళీ ఎందుకు? పైగా ఉన్న పలంగా అంటే ఉన్న పలంగా కాక ఆపదలో ఉన్న పాపని చూడ్డానికి ముహూర్తం చూసుకొని వెళ్తారా? పదండి. శృతి, నా మాట విని శృతి, ఇప్పుడు నువ్వు రావడం బాగోదు. ఎందుకు బాగోదు? అక్కడ పాప లేదు. పాప లేదా? చచ్చా, కాదు కాదు, పాప ఉంది కానీ స్పృహలో లేదు. వచ్చి ఏం చేస్తావు? పర్వాలేదు, పాపని చూసి వాళ్ళమ్మని పరామర్శించి వస్తాను. పైగా మన శ్రీకన్య మనవరాలు, రాకపోతే బాగోదు. వస్తే నాకు బాగోదు. ఎందుకు? ఎందుకంటే అది హాస్పిటల్ అట్మాస్ఫియర్ నీకు పడదు. మందులు, ఇంజెక్షన్ల స్మెల్ చాలా కష్టం. నాకు అలవాటే, ఏం కాదు. పదండి. ఈ తుఫాన్ ఏంట్రా తండ్రోయ్, ఇప్పుడు లేని పాపని ఎలా చూపించను? ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి. తప్పదా? తప్పదు. పోనీ నేను వెళ్ళాక నీ పనులన్నీ చూసుకుని ఓ 2 గంటల్లో ఆగిరా, సరేనా? నాకింట్లో ఏ పని లేదు, నేను ఇప్పుడే వస్తా. ఇప్పుడే వస్తావా? అవును. ఫిక్స్ అయ్యావా? 100% ఫిక్స్ అయ్యా. సరే, ఒకసారి శ్రీకన్యకు ఫోన్ చేసుకుని వస్తాను, వెయిట్ చేయి. అక్కర్లేదు. మనం వెళ్ళేసరికి శ్రీకన్య హాస్పిటల్లోనే ఉంటుంది కదా? కదా, ఉంటుంది. పైగా శ్రీకన్య మనవరాలే. అదే నా కర్మ, ఎరక్కపోయి ఇరుక్కుపోయాను. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? శ్రీకన్యని అబద్ధం చెప్పి కొంప ముంచేలా ఉందే. పదండి. తప్పదా? పదండి.